ఇప్పుడు పొద్దున్న నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది. ఎట్లా కూలిపోయిందంటే పనులు మొదలుపెట్టినాక 4 రోజులకే, ఇక్కడ పనులు మొదలుపెట్టే 4 రోజులు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టన్నెల్ పనులు మొదలుపెట్టి 4 రోజులైంది. వాళ్ళు ఏం చెప్పారు, 20 నెలల్లో చాలా తొందరగా ఈ టన్నెల్ పనులన్నీ కూడా చేసి నీళ్ళు ఇస్తామని చెప్పి 4 రోజులు అవుతుంది. అంతే 4 రోజుల నుంచి కూడా మట్టి కూలుతుంది, కానీ దాన్ని సరిగా చూడకపోవడంతోనే ఇవాళ చాలా పెద్ద ప్రమాదం జరిగింది అని కొంతమంది కార్మికులు అంటున్నారు. ఇప్పుడు 7 మంది కార్మికుల వరకు చిక్కుకున్నారు, వాళ్ళని తీసుకొచ్చిర్రు అంటున్నారు. కానీ ఇంకా లోపల వైపు కొంతమంది ఉన్నారు, కొంతమంది లోపల మిగిలిపోయిర్రు అని అంటున్నారు. ఇంక ఇప్పటివరకు క్లారిటీ రాలేదు లోపల ఇంకెంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమందికి గాయాలైనాయి అనే దాని మీద ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు. 20 నెలలలో పూర్తి చేస్తామని చెప్పి పనులు మొదలుపెట్టి 4 రోజులైంది. 4 రోజుల నుంచి కూడా మట్టి కూలుతుంది. అయినా కూడా ఆ 4 రోజుల నుంచి మట్టి కూలినప్పుడు, మట్టి పడుతున్నప్పుడు, అదే కార్మికులు చెప్పినప్పుడు నిజంగా వీళ్ళు మేల్కొని అసలు ఎందుకోసమని ఇదంతా జరుగుతుంది అని చూసినట్లయితే కనీసం ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం జరగకుండా ఉండేది కదా అని అక్కడున్న కొంతమంది కార్మికులు చెప్తున్నారు. ఇప్పుడు గతంలో చూసినాం మనం, సుంకిశాల వాళ్ళు కూడా కూలిపోయింది కదా. సో ఇవాళనేమో మళ్ళీ ఇది. అయితే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే దీని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని ఎంక్వైరీ చేయించాలి. ఈ వరుసగా ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులలో, ఈ ప్రాజెక్టులలో గతంలో జరిగిన గతంలో కావచ్చు, ఇప్పుడు పనులు మొదలుపెట్టినాక 3 రోజులకి 4 రోజులకే ఇంత పెద్ద ప్రమాదం జరుగుడేందా అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని ఎంక్వైరీ చేయించాలి అనేది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మనం మాట్లాడేందుకు ఇరిగేషన్ని చాలా రోజుల నుంచి చూస్తున్న నవీన్ అన్నున్నాడు మనతో పాటు. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యలోనే వరుసగా ఎందుకు జరుగుతున్నాయి, ఏమన్నా కుట్రుందా, లేకపోతే అసలు దీని వెనకాల ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, మీరు చూసుంటారు పొద్దున్న నుంచి దగ్గర 7 కార్మికులు చిక్కుకున్నారు అని అంటున్నారు. ఇంకా కొంత క్లారిటీ అయితే వచ్చినట్టుగా అనిపిస్తలేదు. 8 మంది కార్మికులు ఇంకా లోపలనే ఉన్నారు. ఏమైంది అంటే ఆ సుంకిశాల 14 కిలోమీటర్ల పాయింట్ ఇంటేక్ దగ్గర కొన్ని రోజులు కొంచెం సీపేజీలు ఉన్నాయి. సీపేజీలు అంటే నీళ్లు ఊట వచ్చి లోపలికి కొడుతున్నాయి. ఆడ వీళ్ళు మేము హడావిడిగా పనులు మొదలు పెట్టాలని ఆడ కొంచెం సిమెంట్ వర్క్ చేశారు ఆ సీపేజీలో మూసేయడానికి. అయినా కానీ పైన నీళ్ళు ఆగినాయి. పైన నీళ్ళు ఆగి ఒక్కసారిగా ఇవాళ 4 రోజులు కొంచెం మట్టి కూలింది. ఇవాళ ఒకటేసారి ఒక 3.5 మీటర్లు దాదాపుగా ఒకటేసారి పైన ఉన్న సొరంగం మీద ఉన్న పైకప్పు అంతా కూలి కింద పడ్డది. ఆ కింద పడి ఒక 50 మీటర్ల మేర మట్టి స్ప్రెడ్ అయింది. ఆల్రెడీ టన్నెల్లో ఇది శ్రీశైలం నుంచి వెళ్ళి అక్కడ మన దేవరకొండ దాకా ఈ టన్నెల్, దేవరకొండ నియోజకవర్గం నల్గొండ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. అయితే శ్రీశైలంలో ఫుల్ లెవెల్ నీళ్ళు ఉంటే ఈ టన్నెల్ నిండా నీళ్ళే ఉంటాయి. అంటే వర్షాకాలంలో టన్నెల్ పనులు సాగడం చాలా కష్టం. గతంలో అంటే ఇది ఎన్టీఆర్ హయాంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది, కొనసాగుతూనే ఉన్నది. అంటే ఇది మాన్యువల్ వర్క్ అంటే కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ TBM టెక్నాలజీ తోటి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. 2 TBM మిషన్లు, ఒకటి నల్గొండ వైపు నుంచి వెళ్ళి ఒకటి శ్రీశైలం వైపు నుంచి వెళ్ళి తవ్వుకుంటూ పోతున్నాయి. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగం ఇది. 44 కిలోమీటర్ల సొరంగంలో ఇంకొక 9.5 కిలోమీటర్ల సొరంగం పనులు బాకీ ఉన్నాయి, అంటే చేయాల్సి ఉన్నాయి. దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి అక్కడ ఏం పనులు సాగడం లేదు. ఎందుకంటే ఆ TBM మిషన్ సంబంధించిన బ్లేడ్లు, అంటే ఆ మట్టిని ఆ రాక్ను కట్ చేస్తూ టన్నెల్ తవ్వాల్సిన ఆ బ్లేడ్లు అవన్నీ కొలాప్స్ అయినాయి. కొలాప్స్ అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వాటికి నిధులు ఇవ్వలేదనో రకరకాల కారణాలు చెప్పారు. దాంతో నా పనులు ఆపేసారు. కానీ ఒకనొక టైంలో నల్గొండ జిల్లా లీడర్లు అందరూ కలిసిపోయి మళ్ళీ ప్రాజెక్ట్ చేయాలంటే కేసీఆర్ గారు ఆ జేపీ అసోసియేట్స్, జయప్రకాష్ అసోసియేట్స్ అని చాలా పెద్ద కంపెనీ చేస్తుంది దాన్ని కాంట్రాక్ట్, వాళ్ళని పిలిచి కాంట్రాక్ట్ ప్రతినిధులను ఇంజనీర్లను పిలిచి అసలు అక్కడ ఏం జరుగుతుందని రివ్యూ చేస్తే, సార్ మేము ప్రతి నెల కరెంటు బిల్లులకి, అంటే అందులో వచ్చే నీళ్లను ఎత్తిపోసడానికి కరెంటు బిల్లుకి 2 కోట్లు కడుతున్నాం అన్నాక ప్రతి నెల 2 కోట్ల కరెంటు బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది ఇకపై అని ఒక జీవో ఇచ్చిండు. మీరు అంటే వార్ ఫుటింగ్లో పనిచేయాలని చెప్పారు. కానీ రకరకాల కారణాల తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లతో ఆ పనులు ఆగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు. అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఈ టన్నెల్ను కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసి మనం నీళ్ళు ఇవ్వాలి అనే ఒక వేగంగా పనిచేయాలి. దీన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేసి మనం చేసి చూపెట్టి వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ ఓట్లు పొందాలనే ఒక తాపత్రయం, ఆదుర్దతోటి
ఆగం పనులు మొదలుపెట్టారు. నిజంగా కూడా ఆ టన్నెల్ తవ్వడంలో సాంకేతికంగా అనేక సమస్యలు ఎదురైంది. ఆ సమస్యల నేపథ్యంలోనే టన్నెల్స్లో పనులు చూడాలని ఇప్పుడు వీళ్ళు 20 నెలల పనులు పూర్తి చేస్తామని పెట్టుకున్నారు. ఓకే, మంచిదే. శ్రీశైలం నుంచి పైసా ఖర్చు లేకుండా, అంటే ఇవి తవ్వి విడిచి పెడితే నీళ్ళు వస్తాయి, బై గ్రావిటీ నీళ్ళు వస్తాయి, కరెంటు బిల్లులు అవి ఏం అవసరం లేదు. మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ ఇంప్లిమెంటేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆయన మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం మన సుందిల్ల బ్యారేజీలో లోపాలని చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా అసెంబ్లీలో మాట్లాడేటోడు. కానీ ఇలా ఆయన ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిండు, ఆయన ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టినారు. 18వ తారీఖు నాడు ప్రిలిమినరీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇంకా టీబీఎం స్టార్ట్ కాలే, అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ తొలచడం, టన్నెల్ తవ్వడం ఇంకా స్టార్ట్ కాలేదు. దానికి సంబంధించిన ప్రిపరేటరీ వర్క్స్ నడుస్తున్నాయి. అవి ఏమైంది, ఆ మట్టి కూలి ఒక 50 మీటర్ల మేర స్ప్రెడ్ అయిపోయింది టన్నెల్లో. స్ప్రెడ్ అయిన క్రమంలో ఒక 2 ఇంజనీర్లు, జేపీ అసోసియేట్ సంబంధించిన 2 ఇంజనీర్లు, 6 వేరు రాష్ట్రాలకు సంబంధించిన కూలీలు మట్టిలో అవతల వైపు చిక్కుకుపోయారు. ఏమైంది, 4 ఫీట్ల మేర ఇప్పటికే నీళ్లు ఆడ లోపలికి పోయినాయి. 4 ఫీట్ల మేర నీళ్లు పేరుకపోయినాయి. కాకపోతే కరెంట్ ఇచ్చారు, కరెంటుతోని అంటే కొంత ఎయిర్ వస్తుంది, ఎయిర్తో ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇప్పటికిప్పుడైతే ప్రాణాపాయం లేదు. కానీ రెస్క్యూ ఆపరేషన్ కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్. కనీస జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదు. సుంకిశాల ప్రమాదం వేరు, ఈ ప్రమాదం వేరు. నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. గతంలో సుంకిశాలది కూడా రిటైనింగ్ వాల్ కూలింది, ఇప్పుడు ఇది జరిగింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ అప్పుడు ఏం జరిగిందంటే, సుంకిశాలకు అంటే నాగార్జున సాగర్కి చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసినాయి, వేగంగా వరదలు వచ్చినాయి. నాగార్జున సాగర్ దగ్గర వరదలు వస్తున్న విషయము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసు, పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అని తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ రిటైనింగ్ వాల్కు సంబంధించిన ముందు వాళ్ళ ఇక్కడ గేట్లు ఉంటాయి, ఆ గేట్లు వేయాలి. ఆ గేట్లు వేసి నీళ్ళు హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది, హెడ్ రెగ్యులేటర్ వేసి గేట్లు వేసేసి నీళ్ళు ఆపేయాలి. నీళ్ళు ఆపకుండా దాన్ని అట్నే ఓపెన్ చేసి పెట్టారు. ఒకటేసారి వరద పెరిగింది, వచ్చి కొడితే అది నిండిపోయింది, రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అప్పుడు అది వరదలల్లా ప్రభుత్వ నిర్లక్ష్యము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంటే కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు స్ట్రైట్గా చేయకుండా ఇరిగేషన్ వాళ్ళు ఏం చేయాలి, వరద వస్తుందని అలర్ట్ చేయాలి వీళ్ళని, వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు అక్కడ పనిచేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఆ ఇంటేక్ వెల్ గేట్లు మూసుకొని వరద లోపల రాకుండా జాగ్రత్త తీసుకుంటే పనులు జరగపోయేది. ఎందుకంటే సాగర్లో నీళ్ళు నిండినాక సుంకిశాల రిటైనింగ్ వాల్ పనులు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ కూడా ఇట్నే సీపేజీలు వస్తే నీళ్ళు వస్తూ ఉంటాయి, పనులు జరగపోయేటి. కానీ అది ప్రమాదం లేకుండా కాపాడుకుంటూ దాదాపు 1100-1200 కోట్లతో మొదలుపెట్టారు. దాదాపు అక్కడ ఒక 100 కోట్ల దాకా నష్టం జరిగింది, ఆడ 100-150 కోట్లు. అయితే ఇప్పుడు ఏమో శ్రీశైలంలో నీళ్ళన్నీ ఏపీ ఎత్తుకపోయింది ఆల్రెడీ. పోతిరెడ్డిపాడు నుంచి వాళ్ళు ఎంత తీసుకోవాలని తీసుకున్నారు. మనం ఒక 20 టీఎంసీలు కూడా వాడుకోలే. మనకు శ్రీశైలం నుంచి ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక సోర్సు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. అది రోజుకు ఒక 1/2 టీఎంసీ కంటే మనం ఎక్కువ తీసుకోలేము. మన అవసరాల కోసము ప్లస్ మిషన్ భగీరథ అవసరాల కోసం మాత్రమే తీసుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ 130-140 టీఎంసీలు వాళ్ళు ఆల్రెడీ రాయలసీమ ప్రాంతానికి వాళ్ళు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా, ముచ్చుమర్రి, హంద్రినేవా లిఫ్ట్ స్కీమ్ల ద్వారా వాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి, దాదాపు ఒక 80 టీఎంసీల నీళ్లు కూడా నిల్వలేవు శ్రీశైలంలో. ఇటువంటి టైంలో ఇంత స్థాయిలో సిపిఐ వచ్చి ప్రమాదం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వార్ పుట్టింగ్లో మేము పనిచేస్తాం, 20 నెలల కంప్లీట్ చేస్తాం అంటారు. ఎండాకాలం వచ్చింది, దాదాపు బయట అంతా ఎండాకాలం లాగానే ఉంది. ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటే వర్షాకాలంలో ఈ టన్నెల్ పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు టన్నెల్ ప్రమాదం మీద అంటే మేడిగడ్డ కూలినప్పుడు మనం ఒకటి చూసినాం. మేడిగడ్డలో 7వ బ్లాక్లో 20వ నెంబర్ పిల్లరు కుంగిపోయింది. దానికి అటు ఇటు ఉన్న 2 పిల్లర్లు కూడా డ్యామేజ్ అయినాయి. సరే, అక్కడ అది జరిగిన డ్యామేజు నష్టమే, మేడిగడ్డకు నష్టమే. 400-500 కోట్లు పెడితే ఆ 7వ బ్లాక్ను మొత్తం తీసి కట్టుకోవచ్చు. అక్కడ హ్యూమన్ లాస్ జరగలేదు. నీళ్ళు ఆపుకునే అవకాశం ఉన్నప్పటికి కూడా వీళ్ళు నీళ్ళు ఆపుతలేరు. అంటే నీళ్ళు ఆపకుండా మళ్లించవచ్చు మేడిగడ్డల, గేట్లు వేయకుండా నీళ్లు మళ్లించుకోవచ్చు, నీళ్ళు లిఫ్ట్ చేసుకోవచ్చు కన్నెపల్లి పంపాల్సి నుంచి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ హ్యూమన్ లాస్ జరిగే ప్రమాదం ఉంది. అంటే మనం చెడు కోరుకోవద్దు, వాళ్ళు అందరూ క్షేమంగా బయటికి రావాలని కోరుకోవాలి. కానీ ప్రభుత్వం ఈ ఇన్సిడెంట్తో మేలుకోవాలి. ఈ ఇన్సిడెంట్తో మేలుకొని కనీస జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మట్టి రాలుతుంది, సీపేజీలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు పనులు చేసినా ఈ టన్నెల్లో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ప్రజల అంటే వాళ్ళు 2 ఇంజనీర్లు ఉన్నారు, అలా ఎక్స్పర్ట్లు. వాళ్ళు టన్నెల్ తవ్వకాల్లో ఎక్స్పర్ట్లు. అటువంటి ఎక్స్పర్ట్లైన ఇంజనీర్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన వాళ్ళకు నీళ్ళు ఇవ్వడానికి, మన గడ్డకు నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి ఈ ప్రభుత్వం కనీస ప్రయత్నాలు చేయాలి. అంటే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది,
అంటే ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని దాని మీద ఎంక్వైరీ చేయాలి అని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కిందికి రాదు టన్నెల్ అని కొంతమంది ఇంకో రకమైన వాదన తెరపైకి తెచ్చారు. టన్నెల్, కెనాల్ ఏదైనా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిధిలో ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్లో టన్నెల్లో జరిగే టన్నెల్ రక్షణ కూడా ఆ యాక్ట్లో భాగంగా ఉన్నది. ఎన్డీఎస్ఏ ఇప్పుడు మేడిగడ్డ మీద జరిగినప్పుడు తెల్లారలేదు, మర్నాడు ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్లు వచ్చారు, వాళ్ళు పోయారు, పడవలో పోయారు. అప్పటికి మొత్తం నీళ్ళు అయిపోలే, నీళ్ళే ఉండే మేడిగడ్డల. పడవలో పోయి చూసారు, ఇది ఇట్లా కొలాప్స్ అయిందని ఓ ఇంటీరియం రిపోర్ట్ కూడా ఇచ్చేసారు, అంటే మధ్యంతర నివేదిక కూడా ఇచ్చేసారు. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉండే, ఆ అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో వాళ్ళు ఏదో అంటే రాజకీయ కారణాలతో చేసినరా ఎట్లా చేశారు అనేది అది సెకండరీ. కానీ ఇక్కడ 20 నెలలు 25 నెలల పాటు ఇంకా పనులు జరగాల్సి ఉన్నది. ఇవాళ హ్యూమన్ లాస్ కాకుండా బయటపడితే చాలా మంచిది. రేపు ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎంటైర్ ఎన్ రూట్ టన్నెల్లో ఉన్న మొత్తం సాయిల్ ఎట్లా ఉంది, ఎక్కడైనా కొలాప్స్ సాయిల్ ఉందా, ఉంటే అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలతో పనులు చేయాలి, వీటన్నిటి మీద కూడా ఎన్డీఎస్ఏ ఒక ప్రిలిమినరీ అంటే వాళ్ళు స్టడీ చేసి నివేదిక ఇస్తే దాని ఆధారంగా ముందుకు పోవాలి. తొందరపడి చేసే పని కాదు. ఇప్పుడు మేడిగడ్డ మీద 14-15 నెలలు అవుతుంది ఎన్డీఎస్ఏ నివేదిక. మొన్న వాళ్ళు ఎన్డీఎస్ఏకు ఆ ఎక్స్పర్ట్ కమిటీ, చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్డీఎస్ఏకు మొన్న నివేదిక ఇచ్చారు. ఈ నెలాఖరుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. 15 నెలల టైం తీసుకున్నారు. ఇక్కడ 15 నెలల టైం తీసుకోకుండా కానీ ఎన్ రూట్లో ఇంకో 9.5 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి టన్నెల్ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం దీని మీద ముందుకు పోవాలి. ఎన్డీఎస్ఏ విచారణ చేస్తే నష్టం లేదు. ఎన్డీఎస్ఏ విచారణను రాష్ట్ర ప్రభుత్వమే కోరాలి. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీద వాళ్ళు ఎంత ఉత్సాహము, ఎంత యాంగ్జైటీతో ఎన్డీఎస్ఏను అడిగినరో ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యం జరుగుతుంది కాబట్టి వాళ్ళే ఎన్డీఎస్ఏను రమ్మనాలే, చెక్ అంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయమనాలి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే పనులు చేస్తే హ్యూమన్ లాస్ కాకుండా ఉంటుంది. ఆ టన్నెల్ కూడా 10 కాలాలు నిలబడుతుంది. ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇప్పటివరకు ఏమన్నా హ్యూమన్ లాస్ జరిగిందా అని. కొంతమంది బయటకు వచ్చేసిరు అని చెప్తున్నారు, కొంతమంది ఏమో లోపలనే చిక్కుకున్నారు అని అంటున్నారు, కొంత 6 అడుగుల వరకు లోపలనే ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పటివరకు అయితే కొంత క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తలేదు. కానీ ఏదేమైనా ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే తొందరగా చేసేయాలి. మేము ఏదో చాలా తొందరగా చేసి గిన్ని నెలలనే గింత రికార్డ్ బ్రేక్ చేసినాం, రికార్డుల కోసం అని చూసుకుంటే ఇక్కడ మనుషుల ప్రాణాలు పోతున్నాయి. అది కాదు కదా చేయాల్సింది. ఇప్పుడు ఇట్లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు, పెద్ద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు నిజంగా ఎట్లాంటివి ఉన్నాయి, వెనకాల ఏమన్నా ల్యాబ్స్ ఉన్నాయా అనేటివి చూసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోవాలి, వాళ్ళకి చెప్పాలి. కానీ 20 నెలల్లో తొందరగా పనులు పూర్తి చేసి మేము చాలా రికార్డ్ టైంలో మేము నీళ్ళు ఇచ్చినాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఇవాళ కొంతమంది ప్రాణాలను పణంగా పెట్టినట్టు కనిపిస్తుంది. 4 రోజుల నుంచి అక్కడ మట్టి కూలుతుంది అని చెప్పినప్పుడు కూడా సరైన చర్యలు తీసుకున్నా కూడా ఇవాళ ఇట్లాంటి ప్రమాదం జరగకుండా ఉంటుండే. కానీ ఇప్పటివరకైతే ఎట్లాంటి హ్యూమన్ లాస్ జరగొద్దు అని కోరుకుందాం మనం కూడా. కానీ ఖచ్చితంగా ఇట్లాంటి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల మీద అయితే ఒక దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేటువంటిది ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి అనేటువంటిది. ఇప్పటివరకైతే మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి మొత్తం కూలింది. ఒకవైపున ఉన్నటువంటిది మొత్తం కూడా కూలిపోయింది. ఎంతమంది లోపల చిక్కుకున్నారు అనేటువంటిది కొంతసేపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.